నమస్కారం ఫ్రెండ్స్. మనకు అక్టోబర్ 2 అంటేనే గాంధీ జయంతి మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ రోజే ఒక అసాధారణమైన మహానాయకుడు నిస్వార్థంగా దేశానికి ఎన్నో సేవలు, స్వాతంత్రం కోసం 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. దేశం కోసం ఎంతో పోరాడారు. ప్రధానిగా ఉండి భారతదేశానికి ఎన్నో విప్లవాలు తీసుకొచ్చి భారతదేశం ఈరోజు ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే ఆయన వేసిన పునాదులే చాలా ఉన్నాయి. కానీ మనకు గాంధీ జయంతి మాత్రం గుర్తుకొస్తాయి. కానీ నిస్వార్థమైన రాజకీయ నాయకులు, నిస్వార్థమైన స్వాతంత్రం కోసం జైల్లోకి వెళ్ళి జైల్లో కూడా నిజాయితీగా తన శిక్ష నిజాయితీవంతంగా ఉండి మన దేశానికి స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన నాయకులు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ దేశంలో నిజాయితీగా ఉన్న నిస్వార్థమైన నాయకులకు స్థానం లేదని మన శాస్త్రి గారి రాజకీయ జీవితంలో తెలుస్తుంది. ప్రధానిగా ఉన్న 19 నెలల్లోనే అనుమానాస్పదంగా వారు మనను వదిలిపెట్టుకోవడము, అది మిస్టరీగా మారడము, దాన్ని ఇంతవరకు కూడా చేయకుండా ఒక పెద్ద దేశ ప్రధానికి ఇలా జరిగిందంటే దేశానికి మంచి చేసే నాయకులుంటే ఇంత ఉంటుందా, ఇలా ఉంటుందా? గాంధీ జయంతి అంటే ప్రపంచానికి మొత్తం తెలిసినాడు. ఇంత దేశానికి ఇన్ని డెవలప్మెంట్లు పనులు చేసిన శాస్త్రి గారు జయంతి అసలు ఎవరికీ తెలియకుండా చేశారు. ఇది ఎక్కడిది? ఈరోజు మనం జై జవాన్ జై కిసాన్ అని ఆయన నుంచి వచ్చింది. ఈరోజు మనం రైతులు కానీ జవాన్లు కానీ తమ గౌరవం తెచ్చిన గొప్ప నాయకులు, వారికి ఇదేనా మనం ఇచ్చే గౌరవం? దేశ ప్రధాని అనుమానాస్పదంగా మరణిస్తే దానికి ఎలాంటి ఎంక్వైరీ ఏం చేయలేదు. 10 సంవత్సరాల తర్వాత చేస్తే ఆ చేయబోయే వాళ్ళు వాళ్ళని అనుకోవడం ఇది పోయే సంఘటన. ఒక దేశ ప్రధాని నిజాయితీగా పనిచేసే నాయకుడు ఈ దేశానికి అవసరం లేదు. దోపిడీ చేసే నాయకులు అయితేనే ఈ దేశానికి వీళ్ళకు గుర్తుకుంటుంది. 19 నెలలోనే ఎంతో సేవలు, భారతదేశానికి ఎన్నో సేవలు అందించి ఇప్పటికి కూడా ఆయన అందించిన సేవలు దేశ అభివృద్ధికి పునాదులు అయ్యాయి. వ్యవసాయం పట్ల కానీ, జవాన్ల పట్ల కానీ, పాల విప్లవం వంటి పెద్దలు దేశ 2వ ప్రధాని గారు వీరే ఇచ్చారు. కానీ వీరికి కావాల్సిన గుర్తింపు రాలే. వీరు అసలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారిలా ఒక్కరోజు ఉండి చూడండి. ఒక్కరోజు ఉంటే చాలు. ఇంత మంచి నాయకుడిని సరైన గుర్తింపు రాకపోవడం, అనుమానాస్పదంగా మన మధ్య నుంచి వెళ్ళిపోవడము, ఇది చాలా విస్తుపోయే అవుతుంది. ఇట్లాంటి నాయకుడు బయట దేశాల్లో ఉంటే ఒక మహానాయకుడిగా మనం తీసుకుంటారు. మన దేశంలో కాబట్టి ఇలా పనిచేసే నాయకునికి స్థానం ఉండదు అని అర్థమైపోయింది. ప్రతి ఒక్క భారతీయుడు భారతమాత మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి గారు, మీరు ఎప్పుడు మా గుండెలో ఉంటారు.